గురుగారు పూజ గది మీద అటక వస్తే ఏదైనా పాత సామాన్లుంటే అక్కడ వాడుకోవచ్చంటారా? పూజ గది నియమాలు కొన్ని ఉన్నాయి. పూజ గది ఎక్కడ కట్టాలి అన్నదానికి పూజ గది నిర్మాణ క్రమాన్ని అనుసరించి వాస్తు నియమాలు కొన్ని ఉన్నాయి. పూజ గది మన మొత్తం ఇంటి నిర్మాణంలో తూర్పు వైపు కానీ లేదా పశ్చిమ వాయవ్యంలో కానీ మాత్రమే పూజ గది నిర్మాణం చేసుకోవాలి. ఇంకొక చోటు పూజ గది నిర్మాణానికి పనికిరాదు. పూజ గది మీరు పశ్చిమ వాయవ్యంలో కట్టినప్పుడు పటాలన్నీ తూర్పుకు అభిముఖంగా ఉంటాయి. మీరు పశ్చిమాభిముఖంగా కూర్చొని పూజలు చేస్తారు. అట్లాగే తూర్పులో పూజ గది ఉన్నప్పుడు పటాలన్నీ తూర్పు గోడకి చేర్చి ఉంటాయి. మీరు తూర్పుకి అభిముఖంగా కూర్చొని పూజలు చేస్తారు. ఈ రెండు పూజా గదుల విషయంలో కూడా పైన అటకలు ఉండటానికి వీల్లేదు. పైన అటకలు ఉండటానికి ఎందుకు వీల్లేదు అంటే అటక కట్టినప్పుడు పైన మీరు అన్నట్టుగా అంత పాత సామాన్లు అవి వేస్తారు. అవన్నీ వేయకపోయినా సరే ఆ పైన మొత్తం చీకటి తయారవుతుంది. సో మీరు పూజ చేస్తున్నప్పుడు మీ పైన మొత్తము చీకటి వలయం ఉంటుంది. ఆ చీకటి వలయం ఉండకూడదు కాబట్టి మీరు అటకలు కట్టడానికి వీల్లేదు. అటకలు కట్టి పాత సామాన్లే కాకుండా దేవునికి లేదా దేవుని మందిరానికి సంబంధించిన వస్తువులనన్నా పెట్టడానికి వీల్లేదు. మామూలు స్లాబ్ ఎట్లా కనపడుతుందో అలాగా స్లాబ్ కనపడాలి. అక్కడ అటకలు పెట్టి పాత సామాన్లు పెట్టద్దు. పాత సామాన్లు లేకుండా ఊరికే వదిలిపెడతాము అంటే దాంట్లో చీకటి ఉంటుంది. మీరు పూజ చేస్తున్నప్పుడు లేదా మందిరంలో మనం ఎక్కడైతే దేవాలయం అని అనుకుంటున్నామో ఆ పైన మొత్తం చీకటి ఉంటుంది. చీకటి ఏంటి? నెగటివ్ వైబ్రేషన్స్కి దట్ ఇస్ ద రిప్రజెంటేటివ్. సో నెగటివ్ వైబ్రేషన్స్ అక్కడ ఉండటానికి వెళ్ళలేదు. మనం పూజ చేసేదే ఒక విధమైనటువంటి ఒక మంచి స్ట్రెంగ్త్ పొందటానికి, వైబ్రేషన్స్ స్ట్రెంగ్తెన్ అవ్వటానికి. అటువంటి చోట్ల మనం ఇట్లా చీకటి అవ్వటానికి వీల్లేదు. అది తూర్పు అయినా సరే, పశ్చిమంలో పశ్చిమ వాయువ్యమైనా సరే, మీరు ఎక్కడ పూజా గది కట్టినా సరే. అందుకని పూజ గదిలో పైన అటకలు వద్దు, అటకలు కట్టి స్టోర్లు పెట్టొద్దు, అటకలు కట్టి ఖాళీగా కూడా పెట్టొద్దు, అసలు అటకలే పెట్టకూడదు. అప్పుడు మనకు పూజ చేస్తున్నప్పుడు రావాల్సినటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి వస్తుంటే మనలో మానసికంగా, శారీరకంగా శక్తి ఇనుమడిస్తుంది. మనం పూజ చేసే పర్పస్ కూడా అదే. మన పూజా పర్పస్ సరిగ్గా మనకి చేరాలి అనుకుంటే ఇటువంటివి లేకుండా చూసుకోవటం మంచిది.